పాపం మన మానవాళిని దేవుని పవిత్ర సన్నిధి నుండి పూర్తిగా వేరు చేసింది. మన ఆత్మలను లోతైన చీకటి మరియు బంధనాల్లో గట్టిగా బంధించి వేసింది. ఈ భయంకరమైన వేర్పాటు మన హృదయాల్లో లోతైన ఖాళీని మరియు దుఃఖాన్ని సృష్టించింది. దేవుని న్యాయమైన మరియు అనివార్యమైన తీర్పు సమీపిస్తున్నట్లు హెచ్చరిస్తూ ఉంది. అయినప్పటికీ దేవుని శాశ్వతమైన వాగ్దానం ఇప్పటికీ నిలబడి ఉంది. నీ సంతానం తమ శత్రువుల గుమ్మాలను స్వాధీనం చేసుకుంటుంది అని పేర్కొన్నాడు ప్రభువు. ఈ గొప్ప వాగ్దానం పాపం మరియు మరణంపై దేవుని పూర్తి మరియు అపరిమిత విజయాన్ని సూచిస్తుంది. మనందరికీ ఆశ మరియు గొప్ప నిరీక్షణను అందించి ఉంటుంది. ఇప్పుడు మన పాపాలను పూర్తిగా విడిచిపెట్టి హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడటానికి సమయం వచ్చేసింది. ఎందుకంటే దేవుని తీర్పు చాలా సమీపంలో ఉంది. మన హృదయాలను దేవుని వైపు మలుపు తిప్పుకుందాం. ఆయన అపార క్షమాపణ మరియు దయామయత్వాన్ని యాచించి కోరుకుందాం. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు నిజమైన నిరీక్షణ మరియు పూర్తి విమోచన లభిస్తుంది. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన అమూల్యమైన త్యాగం మనకు శాశ్వత జీవితాన్ని మరియు పాప బంధాల నుండి సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. మన హృదయాలను క్రీస్తు వైపు తిప్పుకుందాం. ఆయన అపార ప్రేమ మరియు కృపలో పూర్తిగా విశ్రాంతి పొందుదాం మరియు శాంతి కనుగొనదాం. క్రీస్తు మాత్రమే మనకు శాశ్వతమైన నిరీక్షణను మరియు నిజమైన శాంతియుతమైన శాంతిని అందించగలడు. ఆయనను అనుసరించండి.